కేబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇచ్చారు బట్టి విక్రమార్క. నీచ నికృష్ట పనులు చేయించే క్యారెక్టర్ నాది కాదు, నేను ఈ బాధ్యతలో అంతవరకు ఏ గద్దల్ని రానివ్వను బొగ్గు గనుల మీదన. అదే సందర్భంలో వైఎస్కి నేను అత్యంత సన్నిహితుడిని కాబట్టినే ఈ విధమైనటువంటి చెప్పుకొచ్చారు. వాస్తవానికి బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశంలో గతంలోనే ఆరోపణలు రావడంతో మళ్లీ టెండర్లు పిలిచాను, అందులో ఎక్కడా అవినీతికి తావులేదు. అలాంటి దాన్ని నేను నిజాయితీగా చేసినటువంటి దాన్ని ఇట్లాంటి బద్నాం చేసుకొస్తే సహించే ప్రసక్తి లేదు అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో నా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే క్షమించేది లేదు అన్నటువంటిది ఇచ్చారు. ఇలాంటి తప్పుడు కథనాల్ని, తప్పుడు నేరేషన్స్ ని క్రియేట్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ ఉదంతంలో రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ కాలంలో ఏదైతే ఎన్టీవీ చౌదరి గారు, బట్టి విక్రమార్క గారు, అదానీ గారు వీళ్ళందరూ కలిసేసి చేస్తున్న కుట్ర కోమటిరెడ్డి మీదన అన్నటువంటి ఆరోపణల్ని తోసిపుచ్చారు.